శతకమాధుర్యంలో చివరి పద్యము. ఇది కాదదియను అది కాదదియను ఇది కాదదియను అది కాదదియను అనే పద్యం ఉంది. ఆ పద్యానికి ఎలాగ ప్రశ్న అడుగుతారో చూద్దాము. పద్యంలో సంబోధన పదము ఏది? పద్యంలో సంబోధన పదము ఏది? సంబోధన అంటే తెలుసు కదా, ఎలా పిలిచారు అని, ఎలా సంబోధించారు అని. మరి పద్యంలో సంబోధనా పదం ఏది అంటే ఏం రాస్తారు? పద్యంలో సంబోధనా పదము హరిహరనాథ. ఎప్పటికైనా సరే పద్యాలలో మనకు సంబోధన అనేది ఎక్కడుంటుంది? చివరన ఉంటుంది. పద్యంలో లాస్ట్ లైన్లో 4వ పాదంలో చివరన ఉండే పదమే సంబోధన అన్నమాట. మనం ప్రత్యక్ష దైవాలు పాఠం తీసుకుంటే కూడా అనగా, భూనుత అనే పదాలు సంబోధన వచ్చినాయి. అనగా అంటే ఎవరని చెప్పాను? అనగా అంటే ధర్మవ్యాధుడు. భూనుత అంటే మనకి కౌశికుడు కదా. అలాగని ఇక్కడ మనకు పై పద్యంలో సంబోధన పదం ఏది అంటే ఏం రాస్తారు? పద్యంలో సంబోధన పదము హరిహరనాథ అని రాయండి. ఈ పద్యంలో ఏ అలంకారం ఉంది? మీరందరూ అలంకారాలు నేర్చుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ హల్లులు మళ్ళీ మళ్ళీ పునరావృతమైతే దాన్ని వృత్యానుప్రాసాలంకారం అని అంటారు కదా. మనకి ఈ పద్యంలో ఇది కాదదియను అది కాదిదియను అని ఉంది కదా. అంటే ఈ పద్యంలో మనకు వచ్చిన దా అనే అక్షరం కానీ, తర్వాత యా అనే అక్షరం కానీ వచ్చిన పదాలే మళ్ళీ మళ్ళీ వచ్చాయి. వచ్చిన పదాలు కాదు, వచ్చిన అక్షరాలు. అంటే అక్షరాలు కూడా ఏవి? హల్లులు అన్నమాట. హల్లులే, అచ్చులు మాత్రం కాదు, కేవలము హల్లులు మాత్రమే. కాబట్టి ఈ పద్యంలో ఒకటి కంటే ఎక్కువ హల్లులు మళ్ళీ మళ్ళీ వచ్చాయి. కాబట్టి ఈ పద్యంలో వృత్యానుప్రాసాలంకారము ఉంది అని రాయండి. తర్వాత ప్రశ్న, కవి భగవంతుని ఏమి కావాలని కోరుకుంటున్నాడు? ఈ పద్యంలో కవి భగవంతుని ఏం కోరుకుంటున్నాడు అంటే, ఈ పద్యంలో ఉన్న దానితో తృప్తి పడే వివేకాన్ని కలిగించమని కవి భగవంతుణ్ణి కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? మనకి ఏది ఉంటే దాంతోనే మనిషి అనేవాడు తృప్తి పడాలి. ఎందుకంటే ఆశ ఎక్కువైందనుకోండి మనం సంతోషంగా ఉండలేం. కాబట్టి ఈ పద్యంలో ఏం చెప్పారు? ఉన్న దానితో తృప్తి పడే వివేకాన్ని కలిగించమని కవి భగవంతుణ్ణి కోరుకుంటున్నాడు. తర్వాత ప్రశ్న, పై పద్యానికి ఒక ప్రశ్నను తయారు చేయండి. చెప్పాను కదా, సేమ్ క్వశ్చన్. పై పద్యం ఏ పాఠంలోనిది? మనకు 5 పద్యాలు అయిపోయాయి. కానీ మనకు గైడ్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ మనకు పాఠం అయిపోయిన వెంటనే అవగాహన ప్రతిస్పందన అని ఇచ్చి కొన్ని మనకు పేరాగ్రాఫ్లు కానీ తర్వాత పద్యం కానీ ఇచ్చి భావం రాయండి అని ఇస్తుంటారు. ఒకవేళ ఇది అడిగినారనుకోండి, మనం ఒక పాఠాన్ని ఛాయిస్గా వదిలేసింటాం, రాజధర్మంని. కాబట్టి అలాంటప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి ఇది కూడా ఎందుకైనా మంచిదని నేను ఈ పద్యం కూడా రాయడం జరిగింది. సద్గురువు చేయు ఉపదేశ సారములను అనేటువంటి పద్యం ఉంది. ఈ పద్యానికి ప్రశ్నలు ఏమని అడగవచ్చు? అడగకపోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి చదివి పెట్టుకుంటే మనము మిస్ కావడానికి ఉండదన్నమాట. అంటే మొదటి పాఠంలో 6 పద్యాలు, శతకమాధుర్యంలో 6 పద్యాలు అవుతాయి దీంతోనే. కాబట్టి మనం ఈ ఒక్కటి చదువుకుంటే చాలు, 12 పద్యాల నుంచే మనకు ఈజీగా రాయొచ్చు అన్నమాట. రాజధర్మంలో 10 ఉన్నాయి కదా, కొంచెం కష్టం. కాబట్టి ఈ 2 చదువుకోండి. మొదటి ప్రశ్న, ఎలాంటి అజ్ఞానాన్నైనా తొలగించేవి ఏవి? ఏం రాస్తారు? ఎలాంటి అజ్ఞానాన్ని అయినా తొలగించేవి మంచి గురువు యొక్క ఉపదేశాలు అని రాయండి. మనం ఆ పద్యం చదివినప్పుడే సద్గురువు అంటేనే మన అక్కడ గురువు అనే పదం ఉంది కదా. కాబట్టి గురువు యొక్క ఉపదేశాలు ఎంతటి అజ్ఞానాన్నైనా తొలగిస్తాయి అని రాయండి. తర్వాత, ఎలాంటి రోగాన్నైనా నయం చేసేది ఏది? ఎలాంటి రోగాన్ని అయినా నయం చేసేది చిన్న మాత్ర. మనకి 3వ లైన్లో ఉంది.
మంచి వైద్యుడిచ్చడి చిన్ని మాత్ర చేత అనుంది కదా. కాబట్టి ఎలాంటి రోగాన్ని అయినా నయం చేసేది ఏది అంటే ఎలాంటి రోగాన్ని అయినా నయం చేసేది చిన్న మాత్ర అని జవాబు రాయండి. నెక్స్ట్, ఈ పద్యంలోని అలంకారము ఏది అడిగినప్పుడు ఏం రాస్తారు? పై పద్యంలోని లేదా ఈ పద్యంలోని అలంకారము దీపకము అని రాయండి. పై పద్యంలోని అలంకారము దీపకము. తర్వాత చివరి ప్రశ్న, పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే పై పద్యం ఏ పాఠంలోనిది అంటే ఇక్కడ మనకు ఇదే పాఠంలో ఇచ్చినారు కాబట్టి ఇదేనా రాయొచ్చు, లేదంటే వేరేదన్నా రాయండి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు శతకం మాధుర్యంలో 5 పద్యాలు అయిపోయినాయి కదా. కానీ మనము బాగా రాయాలి, తప్పులు లేకుండా రాయాలి, ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండకూడదు అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? భావం అనేది ఖచ్చితంగా బాగా చదవాలి. కాబట్టి భావాలను ఒకసారి చెప్తాను. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై అనేటువంటి పద్యానికి భావం ఏమంటే, ఓ కాళికాంబ, సత్యము, శీలము, ధర్మము అనే వాటిని తిరిగి స్థాపించడానికి ఈ లోకంలో అంటే ఈ యొక్క యుగంలోనూ అంటే ప్రతి యుగంలోనూ వివేకము, విచక్షణ, సహజ శక్తులు కలిగిన సంస్కారాలు భూమిపైన పుడుతూనే ఉంటారు. చాలా ఈజీగా ఉందండి. ఎందుకంటే శతక మాధుర్యంలో అన్ని మనకి శతకం నీతి పద్యాలే ఉంటాయి కాబట్టి ఏ పద్యానికి ఆ పద్యము యొక్క భావం అనేది కంప్లీట్గా అయిపోతుంది. కాబట్టి మనం ఎటువంటి కన్ఫ్యూజ్ కావడానికి ఉండదు. అదే రాజధర్మం అంటే ఒక పద్యానికి ఇంకో పద్యానికి అది మొత్తం సారాంశం లాగా కాబట్టి మనము అంతా గుర్తుపెట్టుకోవాలి ఏ తర్వాత ఏది అని. కానీ ఇది అలా కాదు. ఏ పద్యానికి భావము సపరేట్గా ఉంటుంది కదా. కాబట్టి మనము సత్యము, శీలము, ధర్మము అనే పదాలు కనిపించినాయంటే భావం ఏది రాస్తారు? అందులో మనకి కాళికాంబ అని ఉంది కాబట్టి ఓ కాళికాంబ, సత్యము, శీలము, ధర్మము అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకము, విచక్షణ, సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపైన పుడుతూనే ఉంటారు అని చాలా సులభంగా ఉంది కదా భావము. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పద్యము భూమిలోన పుట్టు భూసారమెల్లను. ఈ పద్యం కూడా చాలా సులభంగా అర్థమవుతుంది. భూమిలో మనకు భూసారం పుడుతుంది, అలాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ పద్యాన్ని యొక్క భావం ఒకసారి చెప్తాను. ఓ వేమ, ఎందుకంటే మనకు 4వ పద్యంలో ఏమనుంది? 4వ పాదంలో విశ్వదాభిరామ వినురవేమ అనుంది కాబట్టి ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుండే పుడుతుంది. భూమి యొక్క శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి పుడుతుంది? భూమి నుండే పుడుతుంది. అలాగే జ్ఞానము శరీరము నుండే పుడుతుంది. అలాగే జ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుంది? మన యొక్క శరీరం అంటే ఆత్మ నుండే పుడుతుంది, జనిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యము అవుతాయి. ఏది ఊరికే రాదు కదండి. కాబట్టి కష్టపడితేనే మనకు అన్నీ సాధ్యము అవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. అంతే కదా. ఈ ప్రపంచం నుండే మన యొక్క భూమిపైన ఉన్నటువంటి చరాచర జీవులన్నీ కూడా పుడతాయన్నమాట. అలాగనే శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. శ్రమయే అన్నిటికీ మూలం. అర్థమవుతుందా? అంటే మనం ఏది సాధించాలన్నా కష్టపడితేనే అంటే శ్రమిస్తేనే మనకు అన్ని సంపదలు, సర్వ సంపదలన్నీ కూడా కలుగుతాయి. మరి ఒకసారి చెప్తాను. ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానము శరీరం నుండే జనిస్తుంది, అంటే ఆత్మ నుండే జనిస్తుంది. కష్టపడితేనే మన అన్నీ సాధ్యము అవుతాయి. ఈ ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వ సంపదలన్నీ కూడా వస్తాయి. శ్రమయే అన్నిటికీ మూలము అని భావం అన్నమాట. తర్వాత పద్యము భావమెట్టులుండే పలుకు అట్టిదై ఉండును అనేటువంటి పద్యంకి భావం చెప్పుకుందాము. పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగా, మనసులో ఆలోచనలను బట్టే మాట్లాడే మాటలు అనేటువంటివి ఉంటాయి.
అంతే కదా. మన మనసులో ఎలాంటి ఆలోచనలు అయితే ఉంటాయో అలా దాన్ని బట్టే మనం మాట్లాడే మాటలు అనేటువంటివి ఉంటాయన్నమాట. కాబట్టి మాటలు ఎలా ఉంటాయో ఆ చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. పనులను బట్టే ఫలితం అనేది ఉంటుంది. వింటున్నారా? పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగా, ఏం చెప్తున్నాడు? మనసులో ఆలోచనలను బట్టే మాట్లాడే మాటలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి. మనం చేసే పనిని బట్టే ఫలితం అనేది ఉంటుంది. అర్థమైందా? అంటే అన్నిటికీ మనసులోని యొక్క ఆలోచనలను బట్టి మనం మాట్లాడతాము. ఆ మాటలు ఎలా మాట్లాడతామో దాన్ని బట్టే చేసే పనులు అనేటువంటివి ఉంటాయి. ఆ పనులు చేయబట్టే మనకు మంచి ఫలితం అనేది, దాన్ని బట్టి ఫలితం అనేది వస్తుంది అని దీనికి భావం అన్నమాట. తర్వాత పద్యము మాతృభాషయందు మాతృదేశమందు అనేటువంటి పద్యం యొక్క భావం చెప్పుకుందాము. ఓ కుప్పస్వామి, ఎందుకంటే మనకి చివరన ఏముంది? కుప్పస్వామి కదా. కాబట్టి ఓ కుప్పస్వామి, తన భాష అయినా తన దేశం పైన ప్రేమ లేనివాడు అసలు మనిషేనా? మనిషి కాదు అని అంటున్నాడు అనమాట. ఇక్కడ తన భాష పైన తన దేశం పైన ప్రేమ లేనివాడు మనిషేనా అని ప్రశ్నిస్తున్నాడు. జంతువులకు పక్షులకు కూడా తమ జాతి పైన అభిమానం అనేది ఉంటుంది కదా. మరి మనిషికి తన భాష పైన దేశం పైన ఖచ్చితంగా మమకారం అనేది కలిగి ఉండాలి అని భావం అన్నమాట. అర్థమైందా? మరొకసారి చెప్తాను. ఓ కుప్పస్వామి, తన భాష పైన తన దేశం పైన ప్రేమ లేనివాడు మనిషేనా అని మనల్ని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నారు. జంతువులకు పక్షులకు కూడా తమ భాష పైన అభిమానం అనేది ఉంటుంది కదా. మరి మనిషిగా పుట్టిన మనకు తన భాష పైన దేశం పైన ఖచ్చితంగా మమకారము అనేది ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత చివరి పద్యము ఇది కాదదియను ఇది కాదిదియను అనేటువంటి పద్యానికి భావం చెప్పుకుందాము. ఓ హరిహరనాథ, అంటే ఓ ప్రభు, మనసుకు ఏకాగ్రత అనేది కుదరడం లేదు. అంతే కదా. మనిషి అనేవాడు ఎప్పుడు ఏకాగ్రతతో ఉండలేకపోతున్నాడు. ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది, కానీ అంతలోనే ఏమనిపిస్తుంది? అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది. మరలా ఏమనిపిస్తుంది? ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేక మనసు అనేది కలతపడుతూ ఉంటుంది. నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకాన్ని కలిగించు అని ఇక్కడ భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు కవి. అర్థమైందా? ఓ ప్రభువు, ఓ హరిహరనాథ, మనసుకు ఏకాగ్రత అనేది కుదరడం లేదు. ఏకాగ్రత అనేది కుదరడము లేదు. ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది, కానీ అంతలోనే ఏమనిపిస్తుంది? అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది. మరలా ఏమనిపిస్తుంది? ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేక మనస్సు అనేది కలత పడుతూనే ఉంటుంది. కాబట్టి నాకు ఉన్న దానితో తృప్తి పడే వివేకాన్ని కలిగించు అని దీనికి భావం అన్నమాట. నాకు ఆ 5 పద్యాల నుంచి అడుగుతారు. ఒకవేళ అడిగితే దీన్ని కూడా మిస్ కాకుండా ఒకసారి చూసుకుంటే తప్పేం లేదు కదా. కాబట్టి సద్గురువుని చేయు ఉపదేశ సారములను అనేటువంటి పద్యానికి భావాన్ని కూడా చెప్పుకుందాము. ఏమీ లేదండి, మంచి గురువు యొక్క ఉపదేశాలు, మంచి విషయాల ప్రభావము చాలా గొప్పవి. అర్థమవుతుందా? మంచి గురువు యొక్క ఉపదేశాలు, మంచి విషయాల యొక్క ప్రభావం అనేది చాలా గొప్పది. అవి తెలివి తక్కువ వారిలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని చాలా సులువుగా తేలికగా తొలగిస్తాయి. ఎలాగంటే చాలా కష్టమైన అనారోగ్యం కూడా ఒక మంచి వైద్యుడు ఇచ్చే చిన్న మాత్రతో నయం అవుతుంది. అంతే కదండి. మనము అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాము, ఎంతో కష్టము పడుతుంటాము, కానీ ఆ డాక్టర్ ఇచ్చేటటువంటి చిన్న మాత్రతో ఏమవుతుంది? మన యొక్క అనారోగ్యం అనేది కూడా బాగైపోతుంది. అదేవిధంగా మంచి గురువు యొక్క మాటలు ఒక మాంత్రిక మాత్రలా పనిచేస్తాయి.
అవి మన అజ్ఞానం అనే అనారోగ్యాన్ని నయం చేసి మనల్ని జ్ఞానవంతులుగా మార్చడానికి సహాయపడతాయి. వింటున్నారా? ఇక్కడ ఏం చేసినారంటే గురువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. ఏమి లేదండి, మనిషి ఏం చెప్పాడంటే మంచి గురువు యొక్క ఉపదేశాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే, మంచి గురువు యొక్క ఉపదేశాలు మంచి విషయాల ప్రభావం అనేది చాలా గొప్పవి. ఈ రెండు కూడా ఏవి, మంచి విషయాల యొక్క ప్రభావం, మంచి విషయాలు కానీ గురువు యొక్క ఉపదేశాలు కానీ ఈ రెండు కూడా చాలా గొప్పవి. అవి ఏం చేస్తాయంటే తెలివి తక్కువ వారిలో కూడా ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంటే అజ్ఞానం అంటేనే మనం చీకటి అంటాం కదా, కాబట్టి ఆ అజ్ఞానం అనే చీకటిని సులువుగా తేలికగా తొలగిస్తాయి. ఎలాగంటే చాలా కష్టమైన అనారోగ్యం కూడా ఒక మంచి వైద్యుడిచ్చే చిన్న మాత్రతో నయమవుతుంది కదా, అలాగనే ఈ యొక్క గురువు యొక్క ఉపదేశాలు మంచి విషయాలు అనేటువంటివి ఈ యొక్క తెలివి తక్కువ వాని యొక్క అజ్ఞానాన్ని, చీకటిని సులువుగా తొలగిస్తాయి అని చెప్తున్నాడు. అదేవిధంగా మంచి గురువు యొక్క మాటలు ఒక మాంత్రిక మాత్రలా పనిచేస్తాయి. మన అజ్ఞానం అనే అనారోగ్యం నయం చేసి మనల్ని జ్ఞానవంతులుగా మార్చడానికి సహాయపడతాయి. అర్థమైంది? ఇంతే అండి. మనము మొదటి పాఠము ప్రత్యక్ష దైవాల్లో 6 పద్యాలు, తర్వాత శతక మాధుర్యంలో 5, ఇది ఎక్స్ట్రా మొత్తం 6. ఈ ఒక్కటి నేర్చుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనకు ఇవే వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.